హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో సున్నుండలు ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చాలా బలం కూడా. నోట్లో ఇట్టే కరిగిపోయే ఈ సున్నుండల్ని నేను ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1 కేజీ పొట్టు మినుములు తీసుకున్నాను. పొట్టు మినుములే మనకి సున్నుండలకు బాగుంటాయి. ఇవే మంచి బలం కూడా. ఇవి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న మట్టి బిడ్డలు కూడా ఉంటుంటాయి కాబట్టి ఒకసారి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఇక్కడ ఒకేసారి 1 కేజీ తీసుకున్నాను కదా, మనం ఒక్కసారి వేయించేసుకుంటే సరిగ్గా వేగవు. అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీగా ఇక్కడ నేను 4 టైమ్స్ ఇలా వేయించుకున్నాను. వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలించుకుంటూ వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే మనకి కలర్ అయితే త్వరగా మారుతుంది, కానీ లోపల గింజ లోపల వరకు వేగదు. అందుకని నిదానంగా సిమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలించుకుంటూ వేయించుకుంటే లోపల వరకు చక్కగా వేగుతుందండి. ఇది వేగేటప్పటికి కొంచెం సేపటికి మినుములు వేగుతున్న వాసన వస్తూ ఉంటుంది. పైన కూడా లైట్ కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మనకు ఆ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు ఇలా ఒక గింజ నోట్లో వేసుకొని చూడండి, కటకట అని సౌండ్ వస్తుంది. గింజ వేగినట్లు తెలుస్తుంది. ఇవి వేగిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో ఇంకో కొంచెం మినుములు వేసుకొని సిమ్లోనే పెట్టుకొని అటు ఇటు ఇలా కదిలించుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ మెయిన్ ఎక్కువ టైం పట్టేది ఇవి వేగటానికే పడుతుందండి. మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే గింజ చక్కగా లోపల వరకు వేగుతుంది. చూడండి, ఇలాగే మిగిలినదంతా కూడా ఇలా 4 టైమ్స్ నేను కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకొని మొత్తం కలిపి ఒకటే ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు బాదం పప్పు వేసుకున్నాను. వీటిని కూడా నిదానంగా సిమ్లోనే పెట్టుకొని ఇలా కదిలించుకుంటూ వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ మనకి చాలా హెల్దీ కదా, అలా మరీ ఎక్కువ వేసేసినా కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. పిల్లలు కూడా తింటారు కాబట్టి మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు, అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని కొంచెంగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో గుమ్మడి గింజలు ఒక 2 స్పూన్లు, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక 2 స్పూన్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇవి కూడా సిమ్లోనే పెట్టుకొని నిదానంగా అటు ఇటు కదిలించుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగేటప్పటికి కొంచెం మనకి పైన ఉబ్బినట్లు వస్తాయి, లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో చూసుకొని నిదానంగా అటు ఇటు కదిలించుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా నేను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ప్యాన్ అడుగున వేడిగా ఉంటుంది కదా, మనం ఎక్కువసేపు ఉంచేసినట్లయితే మరి ఓవర్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఈ 2 నేను సపరేట్గా తీసుకున్నాను. వీటిని పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 కేజీ మినుములు తీసుకున్నానండి. దానికోసం సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గెడ్డ 900 గ్రామ్స్ ఉంది. సో 900 గ్రామ్స్ నేను తీసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు దీన్ని నిదానంగా సన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే మనకి గ్రైండింగ్ చేసుకునేటప్పుడు మిక్సీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని సన్నగా తురిమేసి తీసుకోండి. చూడండి, ఇక్కడ మనకి మినుములు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. దీన్ని మిక్సీ వేసుకుంటున్నానండి. మిక్సీ జార్ని బాగా క్లీన్గా తడి లేకుండా పొడిగా తుడిచి తీసుకోవాలి. మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కదా, మనకు ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా ఉంటాయి కాబట్టి తడి లేకుండా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు మనకి అక్కడ బ్లేడ్లు మునిగేంత వరకు మాత్రమే ఫస్ట్ మినుములు వేసుకోవాలి. ఎక్కువగా వేసేసుకుంటే ఓవర్లోడ్ అయిపోతుంది, సరిగ్గా గ్రైండింగ్ కూడా అవ్వదు. చూడండి, బ్లేడ్లు కనిపించకుండా ఉండేంత వరకు మాత్రమే మినుములు వేసుకొని మూత పెట్టి చాలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత వెడల్పుగా ఉండే బేసిన్ లాంటిది తీసుకోండి. అందులో జల్లెడ పెట్టుకొని నేను జల్లించుకుంటున్నాను. ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవటం కోసం, ఇక్కడ పలుకు ఏమి తగలకుండా ఉండటం కోసం ఇలా జల్లించుకుంటున్నానండి. ఇలా మనం జల్లించుకోవటం వల్ల సున్నుండలు చాలా సాఫ్ట్గా మనకి అలా కరిగిపోతాయి నోట్లో. ఇంకా పలుకులు అలా తగలకుండా చాలా చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా జల్లించుకునేటప్పుడు మళ్ళీ మనకి నూక ఉన్నది కదా, ఇలా రజన్గా ఉన్నది కదా, దీన్ని మళ్ళీ సేమ్ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ వేసుకోవటం, జల్లించుకోవడం 2 సైమల్టేనియస్గా చేస్తున్నానండి. ఇలా మిక్సీ వేసుకోగానే వెంటనే జల్లించేసుకుంటున్నాను. ఈ మిగిలిన రజన్ని కూడా మిక్సీలో వేసుకొని ఇంకా కొంచెం మినుములు యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి.
ఈ రెండు కూడా సైమల్టేనియస్గానే చేసేస్తున్నాను. చూడండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే దీన్ని జల్లించేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ మనకి కొంచెం రజన్ లాగా వస్తుంది కదా, కొంచెం రవ్వలాగా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకొంచెం మినుములు వేసుకొని సేమ్ మనకి దగ్గర ఉన్న మినుములన్నీ అయిపోయేదాకా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా మొత్తము చేసేసిన తర్వాత చివరిలో ఫైనల్గా మనకి ఇలా మిగిలిందండి ఈ రజన్ని. ఇప్పుడు మనం ఇలా మిగిలిన రజన్ని ఇందాక వేసుకున్న మిక్సీ జార్లో వేసేసుకుంటే కొంచెం క్వాంటిటీయే కాబట్టి సరిగ్గా గ్రైండ్ అవ్వదు. అందుకని చిన్న మిక్సీ జార్ తీసుకోండి. చిన్న జార్ తీసుకొని అందులో వేసుకొని ఇంకొకసారి అంటే మనకి వేస్టేజ్ తక్కువ అవ్వడం కోసం గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి జల్లెడ పట్టుకుంటున్నాను. అలా మ్యాక్సిమం మనం ఎంతవరకు వేస్టేజ్ తగ్గించుకోగలమో చూసుకొని అన్నిసార్లు చేసుకోండి. ఫైనల్గా మనకి మిగులుతుంది కదా రవ్వ, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. సో చాలా చాలా సాఫ్ట్గా చాలా పౌడర్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం పలుకుగా తగిలితే బాగుంటుంది అనిపిస్తే కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా మెత్తగా కావాలి అనుకుంటే మరి ఉండలాగా అయ్యేదాకా కాకుండా కొంచెం ఇలా పౌడర్గా అనిపించే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ తిప్పేస్తే మరి బ్లేడ్లకు అతుక్కొని చుట్టూరా ముద్దలాగా అయిపోతుంది కదా, అలా ముద్దలా కాకుండా కొంచెం ఇలా పౌడర్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నేను ఇందాక మినుముల పిండిలో కలిపేస్తున్నాను. అలాగే 10 నుంచి 15 వరకు కూడా నేను యాలకలు తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. దానికి పైన ఉన్న తొక్క తీసేసి ఆ గింజల వరకు వేసుకున్నానండి. మనం ఎలాగో మళ్ళీ మిక్సీ వేస్తాం కదా. ఇందాక నేను ఒక గడ్డ అంటే కేజీ మినుములకి కేజీ బెల్లం పడుతుంది. ఒక గడ్డ ఇందాక నేను చూపించాను కదా, దాన్ని ఇలా తురిమి తీసుకున్నాను. సన్నగా కట్ చేసి తీసుకోండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నట్లయితే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయి గ్రైండ్ చేసేటప్పుడు. సో ఇలా మొత్తం అన్నీ కలిపి ఒకటే దాంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ పౌడర్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలండి, ఆ బెల్లం కూడా బాగా మెత్తగా కలిసిపోవటం కోసం. మళ్ళీ అదే మిక్సీ జార్లో దీన్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఆ బ్లేడ్లు మునిగేంత వరకు వేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండి అంతటిని ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం కలిపి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో పిండి మొత్తాన్ని కూడా ఇలాగ మిక్సీ వేసేసుకున్నానండి. బెల్లము హెచ్చు తగ్గులు లేకుండా ఉండటం కోసం ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి సున్నుండకి పిండి రెడీ అయిపోయింది. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇలా మొత్తం ఎక్కువ చేసేసుకొని అంటే మీకు ఒకేసారి ఉండకట్టుకోవడానికి టైం లేనప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని అంతవరకు ఉండలు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పిండి సపరేట్గా తీసుకొని ఇలా ఉండలు కడుతున్నాను. ఇందులోకి నెయ్యి, కొంచెం వేడి నెయ్యి వేసుకోవాలండి. అందుకని నెయ్యి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకుందాం. మరి తెరలేదాకా ఉంచకూడదు, జస్ట్ నెయ్యి వేడిగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎంత నెయ్యి పడుతుంది అనేది మనం తీసుకున్న బెల్లాన్ని పట్టి ఉంటుంది. ఒకసారి బెల్లం మరి పొడిగా ఉందనుకోండి, ఒకవేళ బెల్లం తగ్గినా కూడా నెయ్యి ఎక్కువ పడుతుంది. కొంచెం బెల్లం ముద్దగా ఉంటే నెయ్యి కొంచెం తక్కువ పడుతుందండి. ఇలా ఈ వేడి నెయ్యి ఇందులో వేసుకొని స్పూన్ తోటి కలుపుకుంటున్నాను. అది వేడిగా ఉంది కదా, ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. పిండి మొత్తం నేతితోటి తడిచేలాగా ఇలా ఒకసారి కలుపుకోండి. అవసరం అనిపిస్తే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అదిమి పెట్టుకోండి. మనం వేడి నెయ్యి వేసుకున్నాం కదా, ఆ వేడికి బెల్లం పొడి కరుగుతుంది. అప్పుడు మనకి ఉండకట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ఇలా మన అరచేతిలో ఇలా కదిలిస్తూ ఉంటే లోపల నుంచి మనకి నెయ్యి అంతా కూడా బయటకు వచ్చి చూడండి సున్నుండ పైకి షైనీగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. నేనైతే ఇలా తయారు చేసి పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఒక ఉండ, ఆల్రెడీ ఇందులో మనం జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి అవి కాకుండా మిగిలిన డ్రై ఫ్రూట్స్ పెట్టి పంపిస్తాను. ఎంతో సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోయే సున్నుండలు మీకు కూడా నచ్చితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.